ప్రదీప మహారాజుకి ముగ్గురు మగపిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు దేవాపి. అతనికి రాజ్యం పైన, ధనం పైన, అధికారం పైన మోహం లేదు. స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తానని హిమాలయాలకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి ఒక అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది. అదే శంబాల నగరం. కలియుగం అంతంలో కలికవతరం వచ్చేది శంబాల నుండే. అయితే దేవాపికి కూడా మరణం లేదు. కలియుగం అంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు. ఇక రెండో కొడుకు బలిక. తను చిన్నప్పుడే రాజ్యం వదిలి తన మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇక చివరిగా మిగిలింది చిన్నవాడు, ముఖ్యమైన వాడు శాంతనుడు. ప్రతీపుడు యొక్క కొడుకెవరు? శాంతనుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతీపుడు ఒకరోజు ఒక నది తీరాన మెడిటేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే ఒక స్త్రీ ప్రతీపుడిని చూసి చాలా ఇష్టపడింది. ప్రతీపుడి విశాలమైన బాహువులు, తేజస్సు, పైగా క్షత్రియ దేహం కలిగినవాడు. ఆమె వచ్చి తన కుడితొరపైన కూర్చుంది. ప్రతీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్యవతైన స్త్రీ తన తొడపైన కూర్చొని ఉండడం గమనించాడు. అప్పుడు గంగా, క్షత్రియ, నాకు మీరు బాగా నచ్చారు, నా కోరికని మీరు తీర్చండి అని అడిగింది. దానికి ప్రతీపుడు, అమ్మ, నువ్వు తెలుసో తెలియకో నా కుడితొడపైన కూర్చున్నావు. మగవాడి ఎడమతొడ స్థానం భార్యకి, అలానే కుడితొడ స్థానం ఇంట్లో ఆడ సంతానానికి. అంటే నువ్వు నాకు కూతురుతో సమానం, నేను నీ కోరికను తీర్చలేను అని అన్నాడు. చూడ్డానికి రాజులా ఉన్నావు. ఒక స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం మగవాడిది, నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది. అప్పుడు ప్రతీపుడు, చూడమ్మా, నా రూపంతోనే నాకన్నా సౌందర్యవంతుడు నా కుమారుడు శాంతనుడు, తనని నీ వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు. ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి తన దాసుడైపోయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు, నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, నన్ను ప్రశ్నించకూడదు. నువ్వు నాకు అడ్డు చెప్పినా, నన్ను ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంది. ఒక ఆడది నా భార్య అయిన తర్వాత మహా అయితే ఏం చేస్తుంది? డబ్బు ఖర్చు పెడుతుంది, లేదా దానాలు చేస్తుంది, నా దగ్గర తరిగిపోవడంత ఆస్తుంది. సరే అని మాటిచ్చి తనని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డని చూసి మురిసిపోయి సంతోషంతో ఆడిస్తూ నది తీరానికి తీసుకొచ్చి ఆ నదిలోకి విసిరేసింది. పక్కనే ఉన్న శాంతనుడు షాక్ అయిపోయి నోటి మాట రాలేదు. తనకు పట్టలేనంత కోపం వచ్చింది. మన బిడ్డని ఎందుకని నదిలో విసిరేసి చంపేశావు అని అడుగుదాం అని అనుకున్నాడు. కానీ తనిచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. మరుసటి సంవత్సరం మరో బిడ్డ పుట్టాడు. అతనిని అలాగే చేసింది. ఇలా 7 పిల్లల్ని చంపేసింది. శాంతనుడు ఏమీ చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. తర్వాత 8వ బిడ్డ పుట్టాడు. తనని అలాగే చేయబోతుంటే శాంతనుడు ఇక కోపం ఆపుకోలేక, గంగా, నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను, నేను రాజుని, నా రాజ్యానికి నాకు వారసుడు కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగ, ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో 8 వసువులు. వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీళ్ళకి శాపం ఇచ్చాడు. మానవుల్లా పుట్టి మరణిస్తే వీళ్ళకి మోక్షం వస్తుందని, అందుకే ఇలా చేశాను. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పవు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను. అలాగే నువ్వు వద్దన్నావు కాబట్టి ఈ బిడ్డని నేను చంపను, పెంచి పెద్దయ్యాక నీకే తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తీరంలో రథంలో శాంతనుడు వెళ్తుంటే తన కంటిన్యూస్గా జుమ్ జుమ్ అనే శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం అని అటువైపుగా వెళ్తే అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్సుతో వెలిగిపోతూ తన చేతిలోని విల్లుని నదివైపుగా ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ వింటినారి శబ్దమే ఆయనకి వినిపించింది. ఆ బాణాలు ఎవరికి వేస్తున్నాడు అని చూస్తే ఆ కుర్రాడి ముందున్న నది మధ్యలో బాణాలు వేసి ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ వీరత్వం చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు కుమారా నువ్వు అని అడిగితే పక్కగా ఒక ఆమె వచ్చి నా కుమారుడు అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, గంగే. అంటే ఈ కుమారుడు శాంతనుడి కొడుకే. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్య నేర్పించింది పరశురాముడు, తనకి చదువు నేర్పించింది వశిష్ఠుడు. తను అత్యంత యోధుడు, వీరుడు, జ్ఞాని. శాంతనుడి కుమారుడు ఎవరు? దేవవ్రతుడు. నా రాజ్యానికి రాజు, సరైన వారసుడు దొరికాడని అనుకొని తనని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. శాంతనుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యాన్ని చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పెట్టే ఆవిడని చూసి చాలా ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకొని నాకు రాణిలా ఉంటావా అని అడిగాడు. మా నాన్ననే ఈ విషయం అడగండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ చేపలు పెట్టే ఆవిడ పేరు సత్యవతి. గంగ శాంతనుడిని వదిలేసింది కాబట్టి శాంతనుడు చేపలు పట్టే సత్యవతిని ఇష్టపడి సత్యవతి తండ్రితో నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. నీ కొడుకు దేవవ్రతుడే రాజ్యానికి రాజవుతాడు, నా కూతురి పిల్లలు రాజవరు కాబట్టి నేను నీకు నా కూతురినివ్వను అని శాంతనుడితో అన్నాడు.
ఆ రోజు నుండి శాంతనుడు బాధపడడం మొదలుపెట్టాడు. ఆ బాధ వలన తన రాజ్యాన్ని, ప్రజల్ని, తన కొడుకుని కూడా పట్టించుకోలేదు. తన తండ్రి బాధ చూడలేక ఏమైందో దేవవ్రతుడు తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా మా నాన్నకి సత్యవతినిచ్చి పెళ్లి చేయాలని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను రాజునవుతాను అని నువ్వు అనుకోవడం వల్లే కదా మా తండ్రికి సత్యవతినిచ్చి నువ్వు పెళ్లి చేయనన్నావు. నేను ఈ జన్మలో రాజును కాను, ఆ సింహాసనం నేను అధిరోహించను, మీ కూతురి పిల్లలే రాజు అవుతారు అని దేవవ్రతుడు అన్నాడు. అయినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సింహాసనం వద్దని వదిలేయొచ్చు, కానీ నీ పిల్లలు ఎందుకని సింహాసనాన్ని వద్దనుకుంటారు? అధికారం వద్దని ఎవరు ఊరుకుంటారు? తర్వాత కొట్టుకు చేస్తారు. అందుకనే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలని కంపింపజేసింది. ఆ ప్రతిజ్ఞ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమి మీదకి దేవుళ్ళని దించేలా చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమి మీద దేవుళ్ళు లేకుండా కూడా చేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే కావ్యం అద్భుత కావ్యం అయ్యేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్రానికి దారితీసింది. అదే దేవవ్రతుడు అని నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆజన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిలో ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. ఇకపైన మనం దేవవ్రతుడిని భీష్ముడిగా పిలుచుకుంటాం. మహాభారతం కేవలం ఒకటో రెండో విషయాల వల్ల జరగలేదు. ద్వాపర యుగం చివరిలో ఎన్నో విషయాలు అన్నీ కలిసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. ఈ కథ వింటున్నప్పుడు ఇంత కాంప్లెక్స్ కథ ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిందా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. తరువాత సత్యవతికి శాంతనుడికి పెళ్ళయింది. ఆ సంతోషంలో శాంతనుడు భీష్ముడిని పిలిచి, కుమార, తండ్రి ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీకు నేను ఏం చేసినా తక్కువే. ఒక వరం మాత్రం నీకు ఇస్తాను. నీకు చావు అనేది ఎప్పటికీ రాదు. నీకు నువ్వు ఎప్పుడు చనిపోవాలి అని అనుకుంటావో అప్పుడే నువ్వు చనిపోతావు అని వరం ఇచ్చాడు. దానితో భీష్ముడికి ఇక చావు ఉండదు, తను చనిపోవాలి అని కోరుకున్నప్పుడు తప్ప. ఇంతలో సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు శాంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు. అంటే భీష్ముడికి వీళ్ళు తమ్ముళ్ళు అవుతారు. చిత్రాంగదుడు అదే పేరు ఉండే మరో గంధర్వుడితో యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోయాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్రవీర్యుడు. కానీ అప్పటికే విచిత్రవీర్యుడికి ఆరోగ్యం బాలేదు. అలాగే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. భీష్ముడికి భయం మొదలైంది. ఒకవేళ విచిత్రవీర్యుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసుడు కాబట్టి వెంటనే తనకి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అప్పుడే కాశీరాజ్యం రాజు తన కూతుర్లకి స్వయంవరం ప్రకటించాడు అని తెలిసింది. విచిత్రవీర్యుడిని స్వయంవరానికి పంపిస్తే తన అనారోగ్యం వల్ల ఓడిపోతాడు. ఇక మనకు మిగిలింది ఒకటే దారి అని స్వయంవరం జరుగుతున్నప్పుడు మధ్యలో భీష్ముడు ప్రవేశించి అక్కడే పోరాటం చేసి కాశీరాజు యొక్క ముగ్గురు కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. ఆ ముగ్గురి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కానీ వీళ్ళల్లో అంబ అనే ఆవిడ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన సార్వ అనే రాజుని ప్రేమించింది. ఈ విషయం భీష్ముడికి చెప్తే, ప్రేమించిన వాళ్ళని విడదీసేంత నీతి లేనివాడిని కాదు నేను, ఇక నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నువ్వు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని పంపించాడు. మిగిలిన అంబిక, అంబాలికల్ని తన రాజ్యాన్ని తీసుకొచ్చి విచిత్రవీర్యుడికిచ్చి పెళ్లి చేశాడు. ఎంతో సంతోషంతో తన కళ నెరవేరబోతుందని, తన ప్రేమ జయించిందని, ఇక జీవితాంతం సంతోషం తప్ప ఏమీ ఉండదని 1000 ఆశలతో సారువుడి దగ్గరికి అంబ వెళ్ళింది. ఇక మనకి ఏ అడ్డు లేదు, మన ప్రేమని గెలిపించుకోవడానికి మనం పెళ్లి చేసుకుందాం అని అంది. దానికి సారువుడు, నన్ను క్షమించంబా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒకరు నీ రాజ్యాన్ని ఓడించి నేను ఎత్తుకెళ్ళిన తర్వాత మళ్ళీ నా పట్టప్రాణిగా ఈ రాజ్యానికి మహారాణిగా నేను రాజ్యంలో ఉండనివ్వలేను. దానికి నా మంత్రులు కానీ నా ప్రజలు కానీ ఒప్పుకోరు. ఎప్పుడైతే భీష్ముడు నిన్ను ఎత్తుకెళ్ళాడో అప్పుడే నువ్వు తన సొంతం, నాకెప్పటికీ నువ్వు సొంతం కాదు, నన్ను క్షమించు అని అమ్మని తిరస్కరించాడు. అమ్మ గొంతు మూగపోయింది. కళ్ళల్లో నుండి వచ్చేది కన్నీరా లేక ప్రవాహమా అన్నట్టుగా ఉంది. తన చేతులు వణుకుతున్నాయి. ఒక శిలలా అక్కడ నుంచొని సారుడి వైపు ఎంత చూసినా కనీసం వెనక్కి తిరిగి అంబని సారుడు చూడలేదు. ఇక ఆశలన్నీ 1000 ముక్కలైపోయి తనకి ఏం చేయాలో తెలియక ఇక వెనుక తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు నా రాజ్యాన్ని జయించి నా చేయి పట్టుకొని స్వయంవరం జరుగుతున్న సభలో నుండి నన్ను ఎత్తుకెళ్ళావో ఆ క్షణమే నేను నీ సొంతమైనట్టు అని ఈ కారణాలు చెప్పి సారుడు నన్ను తిరస్కరించాడు. ఇక నేను నీ దాన్ని, నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంది.
దానికి భీష్ముడు ఇప్పటికే అంబిక అంబాలికలతో విచిత్ర వీరుడికి పెళ్లి అయిపోయింది. తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల విచిత్ర వీరుడికి నిన్నిచ్చి నేను పెళ్లి చేయలేను. అలాగని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నేను పెళ్లి చేసుకోలేను, పిల్లల్ని కనలేను. కాబట్టి నన్ను క్షమించు అని భీష్ముడు అన్నాడు. నా రాజ్యం పైన దాడి చేసి నన్ను ఎత్తుకొచ్చి నా కన్నవారికి దూరం చేసావు. ప్రేమించిన వాడే నన్ను తిరస్కరించేలా చేసావు. నువ్వైనా చేరదీస్తావేమో అని అనుకుంటే నువ్వు నన్ను వద్దంటున్నావు. ఒక ఆడదని ఉసురు పోసుకున్న నువ్వు నీ రాజ్యం ఏం సుఖపడుతుంది, ఏం సంతోషంగా ఉంటుంది? నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేసావో నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు చావు రాదని సంబరపడుతున్నావు కదా, ఏనాటికైనా నీ చావుకి నేనే కారణమవుతాను అని భీష్ముడి ముందు ప్రతిజ్ఞ చేసి అడవుల్లోకి ఆమె వెళ్ళిపోయింది.